హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. చిన్నమామ గారి కోడలు భాను తోడి కోడళ్లతో సరదాగా కలిసిపోయింది. ఎంచక్కా మీరు ముగ్గురు, అబ్బా ఎంత సందడిగా ఉంటుందో, మీ మాటలు వింటుంటే చాలా బాగున్నాయి. నేను ఒక్కతినే కదా అంది. మనమంతా ఒక్కటే కదా అంది ఉష నవ్వుతూ. మీరు భలే బాగా మాట్లాడుతున్నారే, పనులు కూడా చకచకా చేస్తున్నారు. మాకు ఒక చుట్టం వస్తేనే చేయడం చాలా కష్టం అనిపిస్తుంది అంది భాను ఆశ్చర్యంగా. పనిని ఇష్టంగా చేస్తే అదేమీ పెద్దగా కష్టం అనిపించదు అంది సుమ. ఇంతలో వరాలమ్మ మాటలు పెద్దగా వినబడటం వల్ల అక్కడికి వెళ్ళింది ఉష. ఏం కూరలేవి, ఎలా తింటారు? గుడ్డు కారం వేశారు. అయినా నా చిన్నోడికి ఇలాంటి కూరలు నచ్చవు అంటూ రంకెలు వేస్తూ ఉంది వరాలమ్మ. ప్రశాంతి గారు అలాగే మౌనంగా ఉన్నారు, కళ్ళు తుడుచుకుంటూ. వరాలమ్మను పెద్దగా మాట్లాడకండి అత్తయ్యా, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని వెన్ను సవర తీయసాగింది సీమ. వరాలమ్మను చూసి ఒళ్ళు మండిపోయింది ఉషకు. అయ్యో అత్తయ్యా, మీరు కూడా చిన్నత్తయ్య పక్కనే కూర్చోండి. అమ్మమ్మకు కూరలు పడటం లేదు, అందుకే కారం లేకుండా కారంగా అనిపిస్తున్నాయి కూరలు అని అన్నం గిన్నె తీసుకెళ్ళి వేరే లోతు గిన్నెలో కొద్దిగా అన్నం పెట్టి మజ్జిగ నిండా పోసి తీసుకువచ్చి వరాలమ్మకు ఇచ్చింది ఉష. మజ్జిగన్నం నాకు వద్దు అంది వరాలమ్మ. అయ్యో చిన్నత్తయ్య, ఎలాగో అలా తినమని చెప్పండి. మీరంటే అమ్మమ్మగారికి ఎంతో ప్రేమ. ఈ మధ్యన అమ్మమ్మగారికి ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు పాపం. అది మీకు తెలియదు కదా అంది ఉష బాధగా. అత్తయ్య గారు ప్రేమ కొద్దీ కూరలు వేసి పెడతారు అన్నం అంటూ లోనికి వెళ్ళింది ఉష. శుభ్రంగా కూరతో అన్నం తిని గడ్డ పెరుగుతో చక్కగా ఒక పళ్ళెం అన్నం లాగించే వరాలమ్మకు ప్రాణం ఉసూరుమనిపించింది. పైగా మజ్జిగన్నం అంటే ఆమెకస్సలు నచ్చదు. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు. ఏ విషయాలు తెలియని సీమ ప్రేమతో వరాలమ్మ వద్దు వద్దు అంటున్న మజ్జిగన్నం దగ్గరుండి మరీ తినిపించింది. ఉదయ్ తను తెచ్చుకున్న విమానం బొమ్మలతో తెగ ఆడుతున్నాడు. అవి ఎగురుతూ వరాలమ్మకు దగ్గరగా వచ్చినా తెగ మురిసిపోతూ ఉంది. అది చూసి కోపం వచ్చింది ఉమకు. స్కూల్ నుండి వచ్చిన పిల్లలు ఉదయ్ దగ్గర ఉన్న బొమ్మలను తీసుకోబోయారు. ఛీ, వెళ్ళి అవతల ఆడుకోండి అంటూ విదిలించింది వరాలమ్మ పిల్లలను. పిల్లల గోలకు లేచిన చైతు ఒకటే ఏడుపు. ఆపుని ఏడుపు, ఎక్కువ చేయకు, ముఖం పగలగొడతా అని అంటూ వరాలమ్మను ఒక్క చూపు చూసింది ఉమ. ఉమ అన్న మాటలకు వరాలమ్మ సర్దుకొని కూర్చుంది. చిన్న కొడుకు వాళ్ళు ఉన్న వారం రోజులు వాళ్ళు తెచ్చిన చీరలు కట్టుకొని తెగ మురిసిపోయింది వరాలమ్మ. చీరలంటే ఇవి, ఏదో ముతక చీరలు తెచ్చి పనికిరానివి నా ముఖాన్ని వేస్తూ ఉంటారు అంటూ ప్రశాంతి వైపు చూసి ముఖం తిప్పుకుంది వరాలమ్మ. చుట్టాలున్నన్నాళ్ళు ప్రశాంతి గారి వంట చేసేది. ఆమె కోడళ్ళు అన్ని పనులు చకచకా చేసేవారు. సీమ అత్తగారి దగ్గర ఉండి ఆమెకు నూనె రాయడం, సేవలు చేయడం, ఆమెతో గుసగుసలు పెట్టడం అదే పనిగా పెట్టుకుంది. వరాలమ్మను ప్రతిదానికి ఒకటే మెచ్చుకోవడంతో కోడలిపై విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది వరాలమ్మకు. ఆ ప్రేమ ఉండబట్టలేక తన మెడలో ఉన్న కాసుల పేరు తీసి చిన్న కోడలి మెడలో వేసింది. వీధి నాటకాన్ని చూస్తున్నట్లు చూసేవాళ్ళు సుమ, ఉమ, ఉష. కొందరికి వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరిగిపోతూ ఉంది. రోజూ అన్నం పెట్టే ముష్టిది పెట్టలేదు, ఎప్పుడూ పెట్టని దేవత అన్నం పెట్టింది అని పొగడాడట ఒక బిచ్చగాడు. అలా ఉంటుంది కొందరి ప్రవర్తన అని అనుకున్నారు సుమ, ఉమ, ఉష. ప్రభాకర్ గారు తమ్ముడు ఫ్యామిలీతో తమ ఇలవేల్పు సుందరేశ్వరుడి దేవాలయానికి అందరూ కలిసి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నారు. టెంపో మాట్లాడుకొని బయలుదేరారు. అమ్మ రాలేదులే అని ప్రభాకర్ గారు అంటే దివాకర్ గారు, సీమ మాట్లాడుతూ మెట్లు లేవు, నడవడమే కదా, తీసుకెళ్దామన్నయ్యా అన్నారు. ఇబ్బంది పడుతుందిరా అమ్మ అన్నారు ప్రభాకర్ గారు. అసలేం తెలియని సీమ మేం కూడా ఉన్నాం కదా బావగారు అంటూ ఒప్పించింది.
తన మీద సీమకు ఎంత ప్రేమో అని తెగ మురిసిపోయింది వరాలమ్మ. అందరూ బయలుదేరారు. కాస్త దూరం ప్రయాణానికి ఆపసోపాలు పడిపోయింది వరాలమ్మ. సరేలే, మళ్ళీ చిన్న కోడల్ని అందరూ ఏమైనా అంటారని సర్దుకొని మెదలకుండా కూర్చుంది వరాలమ్మ. అందరూ కలిసి సరదాగా గడుపుతూ గుడి దగ్గరకు చేరుకున్నారు. మరుసటి రోజు నదిలో స్నానాలు చేసి గుడికి నడవసాగారు. వరాలమ్మ నేను రాలేను లేరా అంది. సీమ మాట్లాడుతూ ఇంత దూరం వచ్చారుగా అత్తయ్య, అందరం వెళ్దాం, ఇక చూడబోయి చూడరు కదా అని బ్రతిమిలాడింది. అత్తగారిని తీసుకుని భర్తతో పాటు బయలుదేరింది సీమ. అది తన బాధ్యతగా అందర్నీ వద్దని తనే ఆ బాధ్యత తీసుకుంది. వరాలమ్మని బయటకి తీసుకువెళ్తే ఎంత బాధో ముందు నుండి అందరికీ తెలిసిందే. సీమ పనైపోయింది అనుకున్నారు అందరూ. చెప్పినా వినాలిగా అని కూడా అనుకున్నారు. ఇక అందరూ వడివడిగా దర్శనానికి వెళ్ళి వచ్చేశారు. సీమ, దివాకర్ వరాలమ్మతో సగం దూరం కూడా వెళ్ళలేకపోయారు. ఇక నేను రాలేనంటే రాలేనని మొండికేసి కూర్చుండిపోయింది వరాలమ్మ. ఇక చేసేది లేక ఆమెను మిగిలిన వారందరికీ అప్పగించి దివాకర్ దంపతులు దర్శనానికి వెళ్ళి వచ్చారు. ఇంతలో సీమ మెడలో ఉన్న వరాలమ్మ వేసిన దండ కనిపించలేదు. వరాలమ్మకు అరికాలి మంట నడినెత్తికెక్కింది. నేను అది ఎంతో ప్రాణంగా చూసుకునే దండ, మా అత్తగారు నాకు ఇచ్చింది, నీ ముఖాన పెట్టుకున్నావు కదే అంటూ సీమను తిట్టిపోసింది వరాలమ్మ. దండపోయినందుకు బాధగానే ఉన్నా అందరిలో తనను తిట్టిందని సీమకు అత్తగారి మీద విపరీతమైన కోపం వచ్చేసింది. సీమ కూడా అత్తగారిని చెడామడా అరిచేసింది. ప్రభాకర్ గారు అక్కడికి వచ్చేసరికి అందరూ సద్దుమణిగారు. ఉష, ఉమ అందరూ ఆ దండ కోసం వెతకసాగారు. ఆ దండ ప్రశాంతి గారికి దొరికింది. తీసుకువచ్చి వరాలమ్మకు ఇచ్చారు ప్రశాంతి గారు. మారు మాట్లాడకుండా మెడలో వేసుకుంది వరాలమ్మ. వచ్చేటప్పుడు కూడా హుషారుగా కావలసినంత అల్లరి చేస్తూ ఇంటికి చేరారు అందరూ సంతోషంగా. తెల్లారి భోగి పండగ. పిల్లలు నలుగురికి భోగి పళ్ళు పోద్దామని అనుకున్నారు ప్రశాంతి గారు. ఇక అన్నీ చకచకా రెడీ చేశారు కోడళ్ళు. చుట్టుప్రక్కల వాళ్ళని పేరంటానికి పిలిచి వచ్చారు ఉమా, ఉష. తాంబూలాలు అన్ని రెడీ చేస్తున్నారు సుమ, భాను. అక్క, భోగిపళ్ళంటే రేగిపల్లా అంది భాను. అవును అంది సుమ. వరాలమ్మ ప్రయాణ బడలికకు కాళ్ళు లాగి మూలగా సాగింది. ఆ దగ్గర్లోనే కూర్చొని ఉన్న సీమ ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది అక్కడి నుండి. ఒసే, నీదంతా పై ప్రేమేనే, అయ్యో నీకన్నా ప్రశాంతి ఎంతో మంచిది, ఒక్కసారి మంచంపైనే అన్ని పనులు అయినా కూడా సేవలు చేసింది అని మనసులో అనుకుని అమ్మా ప్రశాంతి, కాళ్ళు లాగేస్తున్నాయి అని పిలిచింది వరాలమ్మ. అలా పేరుకి అమ్మను చేర్చింది అంటే నిజమైన బాధ అని తెలుసు ప్రశాంతి గారికి. వెంటనే నూనె తీసుకొని వచ్చి అత్తగారి పాదాలకు రాసింది. జరిగేదంతా చూస్తూనే ఉన్నారు చిలిపి కోడళ్ళు. భాను చిన్నగా, అక్క, మా అత్తగారు భలే గడుసుది, ఎవరినీ గెలవనివ్వదు ఇంట్లో, ఇక్కడికి వచ్చాక ఆమె ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాను అంది భాను. అవునా అంది ఉమ. అవునక్క, నన్నైతే క్షణం కూర్చోనివ్వరు అంటూ పెద్దత్తయ్య గారు చాలా మంచివారు అంది భాను. నిజమే, అత్తయ్యని చాలా తిప్పలు పెట్టేదట ఈ అమ్మమ్మ, అయినా ఎంతో ఓర్పుగా ప్రేమగా చూస్తారు అమ్మమ్మని అత్తయ్య, మమ్మల్ని కూడా కూతుళ్ళలా చూసుకుంటారు అని చెప్పింది ఉమ. ఒక్కొక్కరుగా పేరెంటాళ్ళు రాసాగారు. ఉష అందరికీ పసుపు రాయటం, సుమ, ఉమ బొట్టు గంధం ఇచ్చారు అందరికీ. వచ్చిన వాళ్ళంతా దేవుడి పాటలు పాడారు. పూజ పూర్తి చేశారు ప్రశాంతి గారు. ఇంతలో పేరెంటాళ్లలో ఒక ఆమెకు ఓ అంటూ ఊగిపోసాగింది. అందరూ కంగారు పడిపోతూ అటూ ఇటూ చూశారు. కొందరు అమ్మవారు వచ్చింది దేవమ్మ ఒంటి మీదకి అన్నారు. వచ్చిన పేరెంటాళ్ళు అందరినీ కంగారు పెట్టసాగింది. సుమ, ఉమ, ఉష అలాగే చూస్తున్నారు. సుమ మాట్లాడుతూ, అయ్యో పిల్లలకు భోగిపళ్ళు కూడా పొయ్యాలి,
ఏంటిది ఇలా జరిగింది, అమ్మవారు వచ్చింది అన్నది అమాయకంగా ముఖం పెట్టి. వేరొక ఆమె ఉమ దగ్గరకు వచ్చి చిన్నగా దేవమ్మ గురించి చెప్పింది. ఈ మధ్యనే మొదలుపెట్టింది. చచ్చిపోతున్నాము ఈమె గారి చేష్టలకు. అమ్మవారు లేదు, ఏమీ లేదు, అంతా నాటకం. మొన్నటిదాకా మొన్న మా వాళ్ళింట్లో పెళ్లి కూతుర్ని చేస్తుంటే ఇలాగే ఫంక్షన్ అంతా అప్సెట్ చేసింది. ఈ బజారులో ఈమె పోరు ఎక్కువైపోయింది ఈ మధ్యన అని అలా పిలవకుండా ఉండలేము, ఈమె భర్త మన వార్డు మెంబర్ అయ్యేసరికి అంటూ బాధపడుతూ దేవమ్మ గురించి చెప్పింది. సరే సరే, అందరూ దూరంగా జరగండి, ఒకసారి పసుపు నీళ్లు పన్నీరు కలిపి కొడదాం అంది ఉమ. కొంచెం వేడిగా నీళ్లు కాచి అందులో పోసి తీసుకొచ్చింది ఉమ. దేవమ్మ మీద చల్లింది. అమ్మా అమ్మా, తొందరగా దిగిపో అమ్మా అంటూ భజన చేసినట్లుగా అంది ఉమ. కిక్కురమనకుండా అమ్మవారు దిగిపోయినట్టు పడుకొని కాసేపు మామూలు స్థితికి వచ్చేసింది దేవమ్మ. తర్వాత ఒక ఆమె, ఏం నీళ్లు చల్లావమ్మా, తొందరగా వెళ్ళిపోయింది అమ్మవారు, మాకు చెప్పు అన్నారు మూఢభక్తులు. సరే సరే, పిల్లలకు భోగి పళ్ళు పోద్దాం రండి అని పిలిచింది ప్రశాంతి. మొత్తానికి నీ కోడళ్ళు భలేవాళ్లమ్మా, ఫంక్షన్ భలే చేస్తున్నారు, ఈ దేవమ్మకు త్వరగా అమ్మవారు దిగిపోయేలాగా చేశారు అని కొందరు మెచ్చుకుంటూ ఉంటే, నా కోడళ్ళు ఉత్తమురాళ్ళు అన్నారు ప్రశాంతి గారు. అమ్మో, నీ కోడళ్ళు కఠినమైన రాళ్ళు అని మనసులో బాధపడి, అవునవును అని ఉమవైపు దొంగచూపులు చూస్తూ తేలుకుట్టిన దొంగలాగా ఉంది దేవమ్మ పరిస్థితి. పిల్లల నలుగురికి చక్కగా కూర్చోబెట్టి అందరూ దీవిస్తూ భోగిపళ్ళు పోశారు. అందరికీ తాంబూలాలు ఇచ్చి పంపారు కోడళ్ళు. ఉమ చేసిన పని అనంత్ చెవిలో చెప్పేసరికి ఉమ వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు, అమ్మో, అందరి కళ్ళు పిల్లల మీద, కొడుకుల మీద, అందరి మీద పడ్డాయి అని అందరికీ దిష్టి తీసేయాలి అన్నారు ప్రశాంతి గారు. సరిపోయింది, మా అమ్మ చాదస్తం అని నవ్వుకున్నారు ముగ్గురు కొడుకులు ముచ్చటగా. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.